వెల్కమ్ టు ఏఫన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయని, చట్టాలను పోలీసులే అమలు చేస్తే ఇంకా న్యాయస్థానాలతో పని ఏముందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలిలో యువకులు బహిరంగంగా రోడ్డుపైన కూర్చోబెట్టి పోలీసులు చితకబాదడం దారుణమన్నారు. ఆ యువకులు ఎంత పెద్ద తప్పు చేసినా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి గాని ఇలా అవమానకరంగా నడి రోడ్డుపై శిక్ష విధించడం చాలా అన్యాయమని ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానమంత్రి విశాఖ వస్తే భద్రత కల్పించగలరా అని ఆయన ప్రశ్నించారు. కానీ మీరు అరెస్ట్ చేసి న్యాయస్థానం అప్పచెప్పాలి తప్ప మీరు వాళ్ళని కొట్టి హక్కు ఎవరిచ్చారు అడుగుతున్నాం. అంటే ఈవేళ వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి చెల్లెళ్ళు ఉంటారు. మరి వాళ్ళ రేపు వాళ్ళ పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయని అడుగుతున్నాను. అంటే మానవతం లేదో అడుగుతున్నాను. అంటే ప్రభుత్వానికి మానవతం లేకుండా మా ఇష్టం వ్యవహరిస్తాం. ఇవాళ హోంమంత్రి గారు సాక్షాత్ హోంమంత్రి గారు సమర్థిస్తున్నారు. ఒకవేళ పోలీసులు చేయకపోతే చేయలేదంటారు, చేస్తే ఇలాగంటారు. తప్పు. ఎందుకంటే చట్టం తను పని చేయాలి, న్యాయం తను పని చేయాలి తప్ప న్యాయం పని కూడా చట్టమే చేస్తామంటే మరి ఎక్కడ పోతున్నా అడుగుతున్నాం. డెఫినెట్ గా ఇది మానవ హక్కు ఉల్లంఘన జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పోలీస్ వ్యవస్థని చాలా నీచంగా ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వం చూసాం. గత ప్రభుత్వంలో కూడా అనిత గారిని పోలీసులు అరెస్ట్ చేయడం, జీప్ ఎక్కించడం, గోల్డ్ నిర్ణయం చేయడం చూసాం. మరి నాడు నేడు తేడా ఏంటి అడుగుతున్నారు. మీరు కూడా ఇవాళ అదే చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తున్నారు. దాన్ని ఒకటే కోరుతున్నాం, ఏదైతే మనం చేశారో ఈ తెలుగు శక్తి తీవ్రం ఖండిస్తుంది. మరి ఇవాళ సామాన్యుడికే భద్రత తేలిపోతున్నారు. విశాఖపట్నంలో రేపు ప్రధానమంత్రి 21ని పర్యటన చేయబోతున్నారు. ఇవాళ విశాఖపట్నంలో మాఫియాగా మారింది, ఒక బీహార్ లా తయారైంది. వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తాం, కొట్టేస్తాం ఆ స్టైల్లో తీసుకెళ్తే విశాఖపట్నం ముఖ్యంగా పల్లా అనుచరులు ఒక మాఫియా మాదిరిగా మారింది. నా పైన దాడి చేశారు, కానీ నేను భయపడలేదు. నేను ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశాం, న్యాయపోవడం చేయబోతున్నాం. అసలు డెఫినెట్ గా ఈవేళ రేపు ప్రధానమంత్రికి ఏమైనా అవుతే దీనికి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు వహిస్తారా, పవన్ కళ్యాణ్ వహిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రధానమంత్రి భద్రత చాలా ఇంపార్టెంట్. ఆ భద్రత ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవాళ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా స్వయంగా ఏసీపీకి సిఐకి చెప్పినా సరే కేర్ చేయట్లా. అంటే కమిషనర్ కూడా లక్ష్యం వాళ్ళ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది. అంటే దీన్ని చూసి ఎవరంటే రేపు త్వరలోనే అసలు ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి ఎవరైనా అడుగుతున్నాం. మరి వాళ్ళ పల్లా అంశాలు రేపు పల్లా శ్రీనివాస్ కాబోయే హోంమంత్రి నుంచి ప్రదానం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పల్లా చెప్పినట్టు నడుచుకుంటున్నారు. అంటే సిపిని కూడా లెక్క చేయకుండా ఉన్నారంటే నిజంగా. కర్నూలు జిల్లా ఆదోనిలో ఇండోర్ స్టేడియం పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉప అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదోని నుంచి ఎందరో రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణిస్తున్నారని, స్టేడియం లేక అనేక మంది ప్లేయర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇండోర్ స్టేడియం పనులు ఇప్పటికే 60% పూర్తి అయిందని స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి స్పందించి స్టేడియం పనులను వెంటనే పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు శశిధర్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ బృందం పరిశీలించడం జరిగింది. 2018లో ఆనాటి టీడీపీ గవర్నమెంట్ 2 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన తర్వాత 60% పనులు కూడా పూర్తయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఆ తర్వాత అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ఇండోర్ స్టేడియం వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఒక ఇటుకు కూడా వేయలేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా 5 ఏళ్లు ఇక్కడ అసెంబ్లీలో అయినా అధికారులు కూడా చర్చించలేక నిధులు తెప్పించే దాంట్లో నిర్లక్ష్యం వహించారు. ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి వెంటనే ఇండోర్ స్టేడియం నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు ఆదరణ పట్టణం నుండి క్రీడాకారులు రాష్ట్ర అంతర్జాతీయ రాష్ట్రాల్లో అనేక మంది రాణిస్తున్నారు. కాబట్టి ఈ ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల చాలా మంది క్రీడాకారులకు ఇబ్బంది అయింది. కాబట్టి తక్షణమే కుటుంబ ప్రభుత్వం స్పందించి నిధులు చిత్తూరు జిల్లా గూడూరుపల్లి గ్రామ సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పొంగునూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ స్వామివారి దర్శనం చేసుకోవడం అదృష్టకరంగా భావిస్తున్నామని తెలిపారు. ఆలయానికి గ్రామ పెద్దలు, నాయకులు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ గూడూరుపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ను సందర్శించడం, ఆ భగవంతుని ఆశీర్వాదాలు పొందడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఇక్కడికి
రావడం జరిగింది. అప్పుడు టెంపుల్ ఇంకా పునఃప్రారంభంలో ఉండింది. దీనికి ఇక్కడ గ్రామస్తులతోనేమి మిగతా నాయకులతోనేమి పెద్ద ఎత్తున ఈ టెంపుల్కు ధర్మకర్తలుగా ఇచ్చేసి ఎవరికి తోచిన వాళ్ళు ఈ టెంపుల్కు సహాయం చేసి ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ను ఇంత ఆదర్శ టెంపుల్గా తీర్చిదిద్దిన ఈ గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఇక్కడ ధర్మకర్తలకు అందరికి కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలా. ఎల్లప్పుడూ వాళ్ళకు ఆ దేవుడు ఆరోగ్యాలతో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేమంతా కూడా భగవంతుని ప్రార్థించుకుంటూ శ్రీకాళహస్తి పట్టణంలో పీఆర్ గెస్ట్ హౌస్ నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో విద్యుత్ దీపాలు కొత్తగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విద్యుత్ అధికారులకు ఆదేశించారు. రాజీవ్ నగర్ అక్రమ కట్టడాలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో ఉన్న జర్నలిస్టులకు 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, మునిరాజా నాయుడు, కర్నల్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో, ఎవరైతే కోర్టుకు పోయినారో దాని మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలి డిస్కస్ చేశాం. ఎక్కడ కొట్టాలి అని కూడా కొంత డిస్కషన్ జరిగింది. కొన్ని ఉన్నాయి కొట్టేటివి, అవి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరైతే పన్ను కట్టడం లేదో, ఎవరైతే ఇన్ని రోజులు ఆ టాప్ స్లాబ్ అంటే ఫస్ట్ 30% స్లాబ్ వస్తుంది ఆ రిచ్ అండ్ దీంట్లో, తర్వాత 20% షాప్స్ అవన్నీ వస్తాయి, తర్వాత కింద పావర్టీ కింద అవన్నీ ఉంటాయి. నేనేం చేశానంటే ఏబిసి క్రియేట్ చేసుకొని ఏలో రెడ్ జోను, బి అంటే ఆరెంజ్ జోన్, సి అంటే రెడ్ జోన్ పెట్టుకోమని చెప్పాను, గ్రీన్ జోన్ పెట్టుకోమని చెప్పాను. గ్రీన్ జోన్లో ఎవరికి ఉందో వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇద్దామని చేశాం. హౌ టు క్రియేట్ ఫండ్ టు ద మున్సిపాలిటీ ఈజ్ ద టాప్ ప్రయారిటీ రైట్ నౌ. డెఫినెట్గా ఈ రెడ్ జోన్లో ఎవరి మీద ఉన్నాయి వాళ్ళందరూ కూడా వచ్చే 2-3 రోజుల్లో నోటీసులు పోబోతున్నాయి. నెక్స్ట్ వీక్లో అందరికీ ఎవరెవరు ట్యాక్స్ కట్టలేదో, ఎవరెవరు బిల్డింగ్స్ ఇర్రెగ్యులర్ కట్టారో ఇవన్నీ కూడా చేశాం. అట్నే ఓవరాల్ కాళహస్తిలో మరి లైట్స్ చేంజ్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్ రోడ్ ఒకటి కూడా తుడాలో పెట్టి ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ప్రతి గ్రామంలో నిర్వహించాలని అనకాపల్లి ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి పోసలపల్లి వెంకట్రావు మాదిగ అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం ఇందిరా కాలనీలో ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల పోరాట ఫలితంగా, మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా ఎస్సీలు ఉమ్మడి ఏబీసీ వర్గీకరణ సాధించుకున్నామని వెంకట్రావు అన్నారు. వచ్చే నెలలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి గ్రామ మండల నియోజకవర్గంలో జిల్లాల వారీగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఎలక మల్లిబాబు, కట్టుమూరి మంగరాజు, పల్లె ముత్యాలరావు, కండెల్లి వెంకట్రావు పాల్గొన్నారు. కృష్ణమాదిక్ గారు ఆదేశించడం జరిగింది. అందుకు నేను ఈ రోజు అనకాపల్లి జిల్లా సోడవరం గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగా మన ఈ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లిబాబు గారు అయితేనో, అప్పారావు గారు అయితేనో, మంగరాజు గారు అయితేనో, రాజు గారు అయితేనో, కొండాబాబు గారు అయితేనో, మన గాడీలు గారు అయితేనో, వీళ్ళందరూ కూడా నన్ను ఈ రోజుని ఇన్ఛార్జిగా సాదరంగా ఆహ్వానించి కృష్ణమాదిక్ గారు ఎవరిని పంపినా మేము కృతనిశ్చయంతో వారు మాకు ఇచ్చిన గౌరవాన్ని బట్టి మీరు మమ్మల్ని ఈ రకంగా నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన సోడవరం ప్లస్ ఈ అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా ఎంఆర్పీఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా
నకిలీ పురుగుల మందులు విత్తనాలు విక్రయిస్తున్న ముఠాలను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. 2 వేర్వేరు సంఘటనల్లో ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగుల మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 2 ముఠాలను చెందిన 7గురిని పరకాల గీసుగొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ 2 ముఠాల నుండి పోలీసులు సుమారు 63,62,000 రూపాయల విలువగల నకిలీ కాలం తీరిన పురుగుల మందులను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. అట్లాగే దీంతో పాటుగానే గ్లైఫోసేట్ హర్బిసైడ్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి క్వాంటిటీ ఇదంతా కూడా ఈ కేసులో పట్టుకోవడం జరిగింది. సో బేసికల్గా ఇందులో ఫస్ట్ సర్చ్ అప్పుడు ఒక 1 కిలోగ్రామ్ మరి ఎస్టీబీటీ కాటన్ సీడ్ దొరికింది. దాని తర్వాత ఫాలోఅప్ చేస్తూ ఇంకా 166 కిలోగ్రామ్ ఇది ఎస్టీబీటీ కాటన్ సీడ్ దొరికింది మాకి. సో దాంతో పాటుగానే 820 లీటర్స్ అది గ్లైఫోసేట్ హర్బిసైడ్ అది కూడా పెట్టడానికి పర్మిషన్ లేదు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగినాయి. సో ఈ కేసులో ప్రస్తుతానికి ఇప్పటి వరకు మన దగ్గర ఇది 4 అక్యూజ్డ్ మేము గుర్తించాము ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు. 4లోని ముగ్గురిని ఆల్రెడీ ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇంకో 4 ఆయన ప్రజెంట్ పరారీలో ఉన్నాడు. సో వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఎవరితో అక్యూజ్ A1 ఉన్నాడు, ఇతని పేరు బి రెడ్డి మారెడ్డి, ఇతనిది ఎల్కతుర్తి హవేలీ గీసుకొండ మండలంలో ఉంటాడు. సెకండ్ ఆయన పేరు వచ్చేసి తనుగుంటల సందీప్ అని, ఇతనిది రెడ్డిపాలెం విలేజ్ హతనూర్ సంగారెడ్డి జిల్లా నుంచి. మూడో ఆయన పేరు వచ్చేసి తుమ్మ విజయ్ జోసెఫ్ రెడ్డి, ఇతనిది కూడా సేమ్ అక్కడే రెడ్డిపాలెం సంగారెడ్డి నుంచి. వీళ్ళు ముగ్గురిని ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇంతకుముందు చెప్పిన క్వాంటిటీ అది కూడా సీజ్ చేసినాము. తర్వాత 4వ ఆయన వేణుగోపాల్, ఆయనది సదాశివ్పేట్ సంగారెడ్డి నుంచి. సో ఆయన ప్రజెంట్ పరారీలో ఉన్నాడు, ఆయన కూడా తొందరగా పట్టుకుంటాము. సో ఇందులో బేసికల్గా ఇది మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే మన టాస్క్ ఫోర్స్ టీమ్ దాన్ని లోకల్ పోలీస్ దాన్ని మెగా ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. వరంగల్ బల్దియాలోని ఇండోర్ స్టేడియంలో జీడబ్ల్యూఎంసీ మెడికవర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో పారిశుద్ధ్య మేప్నా సిబ్బందికి ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖాడేతో కలిసి మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యం రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో పట్టణ స్థానిక సంస్థల్లో జూన్ 2వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయడం జరుగుతుందని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజిరెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ 100 రోజుల కార్యక్రమాన్నిలో భాగంగా ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మా గౌరవ నగర కమిషనర్ అశ్విని తానాజీ గారు పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి ఈ వైద్య శిబిరం శానిటేషన్ వర్కర్స్కి మరియు ఆర్పీలకు వాళ్ళందరికీ మెప్మా సిబ్బంది కోసం తీసుకున్నటువంటి ఈ హెల్త్ చెకప్ క్యాంప్ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొన్నటువంటి గౌరవ నగర కమిషనర్ అశ్విని గారికి, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ విజయలక్ష్మి గారికి, మిగతా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించినటువంటి మా సీఎంహెచ్ఓ, ఎంహెచ్ఓ, అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్, ముఖ్యంగా ఇదంతా కూడా వెంట ఉండి చేపట్టినటువంటి అడిషనల్ కమిషనర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా
అందరికీ స్వాగతం. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 100 డేస్ యాక్టివిటీలో భాగంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు కార్యక్రమం మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని మన సాంకేతిక వర్కర్కి చెప్పుకోవాలి. ఈ కార్యక్రమానికి మా మేయర్ గారు కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపులో మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ సర్వీస్ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు మేప్మా సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. మెగా హెల్త్ క్యాంపులో డయాబెటిక్, ఆర్థో, కార్డియో, జనరల్ ఆరోగ్య చెకప్లతో పాటు దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు మెడికవర్ హాస్పిటల్ డైరెక్టర్ వినోద్ తెలిపారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టిన 100 డేస్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో మేయర్ మేడం అండ్ కమిషనర్ మేడం ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో మెడికల్ హాస్పిటల్ పరంగా మా తరఫున ఒక సేవ అనేది మేము ఇవాళ క్యాంప్ అరేంజ్ చేశాము. ఇక్కడ మా హాస్పిటల్ నుంచి సేవలు అందించడానికి 6 కన్సల్టెంట్స్ వచ్చారు. మన సీనియర్ ఫిజిషియన్, సీనియర్ కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సీనియర్ జనరల్ సర్జన్, సీనియర్ గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ విత్ పల్మనాలజిస్ట్ ఫర్ మన మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అందరు కర్మచారులకు సేవలు అందించడానికి. ఈ ప్రోగ్రామ్ అండర్లో 4 సెషన్స్లో మేము క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ ఫస్ట్ క్యాంప్ స్టార్ట్ అయింది. దాదాపు 1000 మంది పేషెంట్స్లని మేము సర్వీస్ ఇస్తున్నాం ఇవాళ. ఇలాగే ఇంకా నెక్స్ట్ ఫేజ్లో 3 క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నాము. అండ్ మా మార్కెటింగ్కి, డిజిటల్ బ్రాండింగ్ ఇవన్నీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. మా సీనియర్ కన్సల్టెన్సీ మనం సహాయం చేస్తున్నారు. హాస్పిటల్ పరంగా ఇవాళ మనం ఒక 4750 రూపీస్ వచ్చే టెస్టులు దాన్ని 9999 ప్యాకేజ్లో మనం పెట్టాం. ఇవాళ దాన్ని పోస్టర్ ఇనాగ్రేషన్ కూడా అయింది. సో ప్రస్తుతానికి ఉన్న సీజన్స్ చేంజ్ చేశాను. కోవిడ్ వర్చులో ఉంది. అది ఒకటి గుర్తుంచుకొని ఒక ప్యాకేజ్ రెడీ చేశాము. ఇందులో వేరే టెస్టులతో పాటు కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సహాయ సహకారాలతో వరంగల్ నగరం అభివృద్ధి పదంలో నడుస్తుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ 12వ డివిజన్ దేశాయ్పేటలో పెరుక కమ్యూనిటీ భవన్ నిర్మాణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్తో కలిసి మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కావేటి కవిత, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్, నవీన్ రాజ్, మీసాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల పెట్టలేని పరిస్థితి ఉండేది. వెళ్ళి కానీ ఈసారి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది చేద్దామా అక్క, ఏం చేద్దాము అని చెప్పి కోఆర్డినేషన్ తోటి పోవడం వలన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాకు కూడా పెట్టడానికి, చేయడానికి, అభివృద్ధి చేయడానికి వారు నిజంగా చాలా మంచిగా సమన్వయంతో వెళ్ళడం వలన ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంచి సమన్వయంతో తూర్పు నియోజకవర్గం గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, మురళీధర్ రావు గారు కలిసి కోఆర్డినేషన్ తోటి చేస్తున్న కార్యక్రమాల వలన ఈరోజు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్తుంది. ప్రతి చోట కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీలకు రిజర్వేషన్ తెలుసు. అదేవిధంగా బీసీలకి ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో వారి ఆలోచన విధంగా మన ముల్లన్న కూడా ఇక్కడ ప్రతి చోట కూడా బీసీలకు కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్లో కూడా బీసీ కమ్యూనిటీ హాల్స్ని కేటాయించడం, అదేవిధంగా ఏసీలకు కూడా కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలని, మైనార్టీలకు కూడా ప్రాధాన్యతనిస్తూ చేస్తున్నారు. మన మంత్రివర్యులు కూడా ఈద్గాలకు అన్నిటిని కూడా రేపు బక్రీద్ సందర్భంగా వారు కూడా అన్ని ఈద్గాలకు కూడా వారికి కావాల్సిన సౌకర్యాలను శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. మంత్రి గారు వారు అన్ని కూడా ఆలోచనతో ఈరోజు అన్నింటిలో కూడా ముందుకు వెళ్తున్నారు. వారికి మంచి జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఎక్కువైనా కూడా కవిత వచ్చి చెప్పేది ఉంటే
ఇంకా తక్కువ అయినా కూడా మీరు చెప్పండి, నేను చెప్పుకుంటే బాధ్యత మేయర్ గారు మరి కొండ మంత్రి గారు తీసుకుంటారు. వారు రేపు పొద్దుటిది మార్నింగ్ అన్ని వర్గాలు కూడా సందర్శించే కార్యక్రమం కూడా ఉంది. వారేమో నేను కూడా వస్తున్నా, మీరెవ్వరు కూడా అబ్బా మా మంత్రి గారికి మరి ఆరోగ్యం బాగాలేదట రాదు అని మీరు అనుకోకండి. మాకు ప్రజలు ముఖ్యం. మాకు ఒక బిడ్డ ఇప్పుడు ఈడ లేదు లండన్లో. వరంగల్ 42వ డివిజన్ లెనిన్ నగర రంగసాయిపేటలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితో కలిసి మేయర్ గుండు సుధారాణి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ నగర పరిధిలోని 42వ డివిజన్ లెనిన్ నగర్ రంగసాయిపేట ప్రాంతంలో బల్దియా సాధారణ నిధులు 40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ కార్యక్రమానికి కొండా మురళితో మేయర్ గుండు సుధారాణి కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుండు పూర్ణచందర, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్, మీసాల ప్రకాశ్, కొత్తపల్లి శ్రీనివాస్, బాసిపాక సదానందం తదితరులు పాల్గొన్నారు. మాట ఇస్తే తప్ప మరి పడవ తిప్ప. నేను కొండా సురేఖ గారిని మన మంత్రివర్యులు మేయర్ గారితో ఎంత గొడవ పడైనా కూడా 150 లక్షల రూపాయలు సాంక్షన్ చేపిస్తే మరి పేదోళ్ళందరూ కూడా ఇంత మీద 2 అవేస్తే మరో కింద బిల్లు అవుతుంది. పైన పోయినాలో ఆ మంత్రులు చెప్పి పూర్తి బాధ్యత. అలాగే మరి ఈరోజు ఇక్కడ పట్టాలు తక్కువన్నాయని చెప్పింది. 250 వరకే వచ్చినాయి. నేను వాటిని 10 రోజులు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రైతు